ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గండిపోసమ్మ ఆలయం వద్ద భారీగా వరద నీరు చేరుకుంది. శనివారం వరద ఉధృతి పెరగడంతో దాదాపుగా అమ్మవారి ఆలయం పూర్తిగా మునిగిపోయింది. పోలవరం ఎగువ కాఫర్ డ్యాం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పాపికొండల విహారయాత్రను జలవనరుల శాఖ అధికారులు నిలిపేశారు. అదేవిధంగా రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసా వెంకటేశ్వరరావు దేవీపట్నం ఎస్ఏ నాగార్జునతో నీట మునిగిన గండిపోసమ్మ అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అమ్మవారి ఆలయం గోదావరి ఉధృతి ఎక్కువగా ఉన్నందున అమ్మవారి పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అలాగే జాలర్లకు చేపల వేటకు వెళ్లొద్దని కూడా సూచించారు. ఇక్కడ నా పాత్రను చూసుకోవాలా అది ఏమన్నా ఎడబెట్టిన దేనికి కిందకి జనాలు ఆగరండి లేకపోతే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ఉధృతి పెరిగి బాగా పెరగడం జరిగింది. దాని నిమిత్తం ఈ దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది. కాబట్టి భక్తులు యాత్రికులు కూడా సదరు విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరఫున నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ గండిపోచమ్మ గుడి దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.